హిమాయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సిపిఐ నాయకులు బొమ్మగాని ధర్మభిక్షం 10వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషా, నారాయణ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ గారు, కేవీఎల్ గారు మరియు కాంగ్రెస్ ద్వారా ఈరోజు కమిటీ ధర్మభిక్షంది 10వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ హాజరైనాము. ఈరోజు మొత్తం దేశ రాజకీయ పరిస్థితి చూస్తే చాలా దిగజారి ఉంది. ఎందుకంటే అసలు రాజకీయం బాగానే ఉండాలంటే, ఒక మోడల్గా ఉండాలంటే రూలింగ్ పార్టీ ఉండాలి. కానీ మనం చూస్తున్నాము ఈ గవర్నమెంట్ ఆర్థికంగా రాజకీయంగా చూస్తే ఒక పద్ధతి ప్రకారంగా నడవడం లేదు. సో మొత్తం అబద్ధాలు చెప్పి ఇంకా విలువలు చూస్తే చాలా దిగజారు. ఇప్పుడు కాబట్టి ధర్మభిక్షం మొత్తం జీవితం చూస్తే విలువలు పైన ఆధారపడి ఉండేది. సో రాజకీయంలో ఏమైనా కొద్దిగా ప్రిస్టేజ్ ఉండేది అంటే ధర్మభిక్షం గారు అట్లా కొన్ని నాయకులు ఉన్నందుకు సర్వీస్ టు హ్యుమానిటీ అని ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే సర్వీస్ టు ఈ స్వార్థం ఎక్కువ పెరుగుతున్నందుకు ఇప్పుడు రాజకీయం అంటే చాలా దిగజారి ఫర్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీ చేయడంలో, లేకుంటే స్వార్థం గురించి ఇప్పుడు రాజకీయంలో ఎవరైనా వస్తున్నారంటే ఇదే విషయాల గురించి, మన ప్రజల గురించి సేవ చేయడానికి కాదు. ధర్మభిక్షం గారు ఉన్నప్పుడు నేను చూస్తున్నాను మొత్తం ఆయన ఎన్ని మన మాస్ ఆర్గనైజేషన్స్ ఉంది, ప్రతి మాస్ ఆర్గనైజేషన్స్ మీద జోక్యం తీసుకునేది. పబ్లిక్ అప్పుడప్పుడు మన సీనియర్ నాయకులు కూడా చాలా హ్యూమరస్గా కమెంట్ చేస్తే ఆ సమయంలో బాల సంఘం నుంచి మహిళా సంఘం వరకు నాయకులు ఎవరంటే కమెంట్ ధర్మభిక్షం గారు. అంటే ప్రతి వాళ్ళు వచ్చి ఆయనతో సహకారం తీసుకునేది. అండ్ ప్రతి మాస్ ఆర్గనైజేషన్కి కమిటీ ధర్మభిక్షం గారు కాంక్రీట్ హెల్ప్ సజెషన్స్ ఇచ్చేది. కానీ ఈ సమయంలో చూస్తే అట్లా పర్సనాలిటీస్ చాలా తక్కువ, ప్రాక్టికల్లీ నథింగ్ అని చెప్పవచ్చు. సో ఈ దిగజారి స్థితిలో మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఆయన సర్వీసెస్ తెలంగాణ సాయుధ పోరాటంలో తర్వాత కాలంలో కూడా ఎట్లా ఆయన మొత్తం ప్రజల గురించి, దేశ సేవ గురించి ఏమేమి చేశారు ఎంత చెప్తే కూడా తక్కువనే. సో ఈ సమయంలో మనం ముందుగా పోవాలి అంటే, కొంతవరకు సేవ చేయాలి అంటే ఆయన జీవితం చూసిన తర్వాత ఆ జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకొని ముందుకు పోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈ 10వ వర్ధంతి సందర్భంగా కమిటీ ధర్మభిక్షం గారికి మళ్ళీ మనం రీకాల్ చేసి ఆయన సర్వీసెస్, ఆయన చేసిన బలిదానం, సో కనీసం కొంతవరకు ఒక 5 to 10% కూడా మనము ఇది పార్టిసిపేట్ చేస్తే దేశ భవిష్యత్తు చాలా ఉజ్వలం అవుతుందని నేను చెప్పేసి మళ్ళీ నా తరఫున, పార్టీ తరఫున కమిటీ ధర్మభిక్షం కామ్రేడ్స్, ఈరోజు మనం అమరజీవి కమిటీ ధర్మభిక్షం గారి
10వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. అంటే 10 సంవత్సరాలు అయిపోయి ధర్మభిక్షం గారు మనందరి నుంచి భౌతికంగా విడిపోయింది. కానీ ఆయన ఇప్పటికీ మనందరి మనసులో ఉండడం అనేది ఆయన ఆదర్శాలకి, త్యాగాలకి, ఆయన పోరాటాలకి అద్దం పడుతుంది. కాబట్టి ధర్మభిక్షం గారు పుట్టింది ఒక పేద గీత వృత్తి కుటుంబంలో. కానీ జీవితం అంతా దారబోసింది బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు. ఆనాడు నైజాం రాజకీయ వ్యవస్థలో అయానీ బాంఛన్ కాల్ముక్త అనేటువంటి దురగతం సాగుతున్న తరుణంలో వెట్టి చాకిరి, బానిసత్వం 3 పువ్వులు 6 కాయలుగా వెలిసిల్తున్న తరుణంలో ధర్మభిక్షం లాంటి అనేక మంది యువకీశ్వరాలు, నల్లగొండ జిల్లా అంటేనే ఉద్యమ కేంద్రం. రావినారాయణ రెడ్డి, పెదాటి రామచంద్రారెడ్డి, కమలాదేవి, గట్కూరు రామచంద్రారెడ్డి, ఒక్కరు ఇద్దరిని కాదు, అనేక మంది త్యాగాల పునాదుల మీద నల్లగొండ జిల్లా ఉద్యమం నిలిచింది. అందులో నేను వివరాలు ఎక్కువ చెప్పను, కానీ ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానంగా ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. బ్రిటిషు పాలకులు దేశమంతా వాళ్ళు స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయారు. కానీ నిజాం నవాబు మాత్రం ఆయన స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అలాంటి తరుణంలోనే సెప్టెంబర్ 11, 1947 అంటే స్వాతంత్రం వచ్చినాక 26 రోజులకే తెలంగాణ సాయుధ పోరాటాన్ని పిలిపించారు. రావినారాయణ రెడ్డి గారు, బద్దబెల్లారెడ్డి గారు, మగ్దు మొయినుద్దీన్ గారు, రాజభద్ర గౌడ్ ఇచ్చారు. ఆ పిలుపు అందుకున్నటువంటి ధర్మభిక్షం లాంటి అనేక మంది యువకులు అప్పటికే వామపక్ష భావజాలంలో నిమగ్నమై లీనమై తమ పాత్రను పోషిస్తారంలో సాయుధ పోరాట పిలుపు మరొక తెలంగాణ వ్యాప్తంగా ఉరుతలూగింది. వాస్తవికంగా చెప్పాలంటే ధర్మభిక్షం గారు యువకుడుగా, ఉత్సాహవంతుడిగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత సాయుధ పోరాటంలో ఆయన పాత్ర గణనీయమైంది, త్యాగాలతో కూడుకున్నది. అంతేకాకుండా ఆయన ఆనాటి త్యాగాలు, ఆనాటి పోరాటాన్ని స్వయంగా కళ్ళారా చూసినాడు కాబట్టి ఆయన జీవితం అంతా ఆచరించాడు. సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు, మాటలు వేరు, చేతలు వేరు. కానీ ఆయన మాటలకు చేతులకు సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏదైతే చెప్పినాడో అదే చేశాడు. అదే ధర్మభిక్షం. ఆయన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందులో నేసేవాందే బట్ట, గీసేవాందే చెట్టు, దున్నేవాడిదే భూమి, ఇలాంటి నినాదాలు మారుబోగినటువంటి తరుణంలో గీత పనివార్ల సంఘాన్ని స్థాపించి గారెలో దాన్ని విస్తృతపరిచి జాతీయ స్థాయిలో కూడా ఆ సంఘాన్ని నిర్మించడం అంటే ఆయన పట్టుదలకే నిదర్శనం. ఆయన ఆచరణ ఆ రకంగా ఉన్నదని చెప్పడం అశక్తి లేదు. సరే, బొమ్మగాని ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఆయన పిల్లల్లో పిల్లవాడుగా, పెద్దల్లో పెద్దవాడుగా, అందరిలో కలుపుగోలు మనిషిగా, మానవత్వ మూర్తి వీవించిన వ్యక్తిగా అనేక పిలుపులు కూడా పాల్గొన్నాడు. నేను ఫోన్లో మాట్లాడాను అంతే. మామదాపురంలో మీరు అనవేరు ప్రభాకర్ రావు మరి 12 మంది అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించాలని అడిగాను. వస్తాను వెంకరెడ్డి గారు అని చెప్పాడు అంతే. మళ్ళీ ఆయనకి నేను మాట్లాడేది లేదు, ఏం లేదు. ఆయన టైం ప్రకారంగా అక్కడికి వచ్చేసాడు. ఆయనకు తెలియకున్నా తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవనుకోండి. ఏదైనా ఒక మాట కట్టుబడి ఉండే మంచి మనసి ధర్మభిక్షం, నిబద్ధతకు మారుపేరు ధర్మభిక్షం. ఆయన
శత జయంతి ఉత్సవాలను మనం తెలంగాణ వ్యాప్తంగా జరపాలనుకున్నాం. కమిటీ కూడా వేసుకున్నాం. దాన్ని ఆచరణ పెట్టాలా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 5-10 రోజుల్లోనే సమావేశమై ఒక కార్యాచరణకు చెప్పి ప్రజా సంఘాల వైపు నుంచి లేదా పార్టీ వైపు నుంచి ఎట్లా సమన్వయపరచుకోవాలో సెమినార్లు, చర్చాగోష్ఠీలు, ఓ లెక్చర్సు, స్మారక లెక్చర్సు ఇట్లాంటివన్నీ కూడా పెట్టేదానికి హైదరాబాదులో కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మిగతా జిల్లాలో కూడా జరపడానికి ఒక సీరియస్ ఒక కార్యాచరణ పెట్టుకుందాం. అదే దరుభిక్షం గారికి ఇచ్చే నిజమైన నివాళులు. దరుభిక్షం గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సంస్థగా ఆయన జీవితం అంతా దారపోశారు. కాబట్టి వారి ఆశయాలు వృధా కావు, వారి ఆకాంక్షలు వృధా పోవు. అయితే మనం ఇలా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, వామపక్ష ఉద్యమం అనేక ఇబ్బందులు పడుతున్నా, అలాంటి నాయకులు అనేక మంది ఉన్నారు మన పార్టీలో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మరి ఉత్తేజాన్ని అందించారు, పార్టీకి జవసత్వాలు అందించారు, యువతరాన్ని ఆకర్షించారు. దరుభిక్షం గారు కూడా యువతరాన్ని ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకని మనం ఈ గతం లేకుండా వర్ధమానం లేదు, వర్ధమానం లేకపోతే భవిష్యత్తు అసలే ఉండదు. ఈ గతాన్ని నెమరేసుకుందాం, వర్తమానంలో చర్చించుకుందాం, భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. అందుకనే గత నాయకుల పోరాట పటిమని ఈనాటి యువతకు అందించేందుకు దరుభిక్షం లాంటి ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జీవితాన్ని, ఒక తెరిచిన పుస్తకం ఉన్నటువంటి జీవితాన్ని ఈనాటి తరానికి అందించేందుకు మనం సీరియస్గా ప్రయత్నిద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ మనందరం కూడా మరింత మరి మనం అకుటి దీక్షతో మరి మనం తప్పనిసరిగా నిమగ్నమై రానున్న కాలంలో ఉద్యమం బాట పడదాం. పోరాటాలు, ఉద్యమాలే కమ్యూనిస్టులకి మరి రానున్న కాలంలో బలోపేతం చేసేదానికి ఉపయోగపడతాయి. ఉద్యమాలు ఊపిరి మనకి, పోరాటాలు ఒక వెల్లువనిస్తాయి. అందుకనే ఉద్యమాల బాట పడదాం, పోరాటాలకు పోదాం, గత త్యాగాలను పుచ్చుకుందాం, భవిష్యత్తుకు బాటలేద్దాం. అదే దరుభిక్షం గారికి నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఆచరణే నిజమైన నివాళిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, సమరశీలతను, సమైక్యతను, సమభావాన్ని కల్పించేసి వాళ్ళందరినీ కూడా సమరోన్ముఖులు చేసినటువంటి ఒక గొప్ప నేత గురించి, వారి జీవితం గురించి, వారి ఉద్యమాల గురించి, పోరాటాల గురించి, చేసిన త్యాగాల గురించి, వారి సమాజానికి పంచిన విలువల గురించి, మన కర్తవ్యాల గురించి ప్రబోధించి మనకు భౌతికంగా దూరమైన వ్యక్తిని స్మరించుకునేటటువంటి దినం ఇది. చాడా వెంకరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏం చెప్తాడో అదే చేసేటటువంటి వ్యక్తి, క్రమశిక్షణకు ఇచ్చిన టైంకు వచ్చేటటువంటి వ్యక్తి, చెప్పింది చేసి మిగిలిన వాళ్ళందరితోటి. అంటే దరుభిక్షం గారు రావి నారాయణ రెడ్డి గారి 100వ జయంతి సందర్భంగా ఒక మాట చెప్పాను. నేను ఎక్కువ ఉపన్యాసం కాదు, వారు చెప్పిన చాడా వెంకరెడ్డి గారు ఒక మాట, అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పారు. కాబట్టి రావి నారాయణ రెడ్డి గారి సంస్మరణ సభలో, 100వ జయంతి సభలో ఒక మాట, నాయకత్వము పార్టీ క్యాడర్ గారికి సన్యాసులు లెక్క పోవద్దు, కార్యక్రమాలు ఇచ్చి ఉండొద్దు, మనము వాళ్ళలో మమేకమై వాళ్ళతోటి కార్యక్రమాలు చేయించుకుంటూ తర్వాత వాళ్ళని కూడా కార్యోన్ముఖులు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పిన ఒక గొప్ప మాటను ఇప్పుడు వారు గుర్తు చేసి ధర్మభిక్షం గారు ఇచ్చినటువంటి జీవిత సందేశంతో మళ్ళీ మనం పునరంకితం కావాలని పిలిపించారు. నిజంగా చెప్తున్నాం. అందుకనే మేము ధర్మభిక్షం గారి అంటే పెద్దనాన్న గారు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. వారి చిటికన వేలు పట్టుకొని నడిచినటువంటి వ్యక్తులు, వారి చిటికన వేలు స్పర్శతోటి చైతన్యం పొందినటువంటి, వారి చైతన్యవంతమైనటువంటి మాటల్లో జడివానలో తడిసినటువంటి వ్యక్తులము. కాబట్టి ఈ మాత్రమైన చైతన్యవంతంగా ఉండగలిగినాము. వారికి ఇప్పటికే ధర్మభిక్షం గారి పేరు మీద ఒక 5 పుస్తకాలు రావటము, ఒక 6-7 సెంటర్లలో విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా కలిసి సమైక్యంగా పార్టీలకు అతీతంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటము, పుస్తకాలు రావటము, తర్వాత డాక్యుమెంట్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ రాశాను, అది కూడా ఇవాళ పబ్లిష్ అయింది. అనేక మంది అనేక రకాల ఆర్టికల్స్, కవితలు రాస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగానే నాకు 100 మంది కవులతోటి
ఒక సంకలనం తీసుకురావాలని చెప్పేసి ఒక బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది. మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారి దృష్టికి తీసుకొని వస్తే చాలా అవసరం కేవీఎల్, అది అవసరము ప్రొసీడ్ అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా ఈ గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మేము చేసేటటువంటి రంగాలలో చైతన్యవంతంగా ఆదర్శవంతంగా మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తామని శపథం చేస్తూ ఎమ్మెల్సీ గారి ఎలక్షన్స్లో నేను పనిచేశాను. చాట భారతం అంతా వచ్చింది కదా బ్యాలెట్, అప్పుడు నేను ఆడుండి పనిచేశాను. తిరుగుతుంటే ఆయన గురించి ఏంటంటే గంగగోవు లాంటి వాడని చెప్పేవాడు. ఆయన పేరే గంగగోవు లాంటి ధర్మం ఇష్టం. అట్లా ఆయనకి మంచి పేరుంది. తర్వాత కార్యకర్తలని సమీకరించే శక్తి ఉంది. చిన్నపిల్లలను పెద్దవాళ్ళని అందరినీ కూడా ఒకసారి స్కూల్లో హాస్టల్ పెట్టి నడిపించాడు. పురుషోత్తమ రెడ్డి కూడా ఆయన హాస్టల్లో నుంచి వచ్చాడని విన్నాను. అందువల్ల అతను కేడర్ ఓరియంటెడ్ మనిషి. అలాంటి వ్యక్తి మనకు పెద్ద ఆస్తి. ఆయన ఆస్తి డబ్బుల రూపంగా ఇకపోయినా ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు మనకు ఆస్తిగా ఉన్నాయి. ఆయన ఎప్పుడు మర్చిపోవడానికి వెళ్ళలేదు. వారికి స్మరించుకుంటూ వారు మొదటి నుండి కూడా విద్యార్థులకు యువజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. సూర్యాపేట హాస్టల్ ద్వారా అనేక మంది రాజకీయ నాయకులను చేసినాడు. పురుషోత్తమ రెడ్డి గారు అప్పుడు మాజీ మంత్రి గారు హాస్టల్లో ఉన్నాడని చెప్పారు. ఆయనే చెప్పాడు ఒకసారి మన జన్మదిన వేడుకలకు వచ్చేసి 75 అనుకుంటా 80వ జన్మదిన వేడుకలకు వచ్చేసి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, నేను ఒక రాజకీయ నాయకుడిగా తయారు కావడానికి ధర్మభిక్షం గారే కారణం అని చెప్పడం అనేది జరిగింది. అంటే మరి ధర్మభిక్షం గారు నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, నల్లగొండ, నాకిరెక్కల్లు 3 నియోజకవర్గాల నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. అంటే ఎక్కడ పోయి పోటీ చేసినా వారి ఆనాడు ప్రజల ఆదరాభిమానాలతో గెలిచిన ఒక గొప్ప నాయకుడు. జిల్లాలో ఇన్ని నియోజకవర్గాలు మారి గెలిచిన వాళ్ళు బహుశా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. మా నల్గొండ జిల్లాలో అయితే లేరు, మిగతా చోట కూడా ఉన్నారో లేదో. ప్రతిసారి ఒక నియోజకవర్గం నుంచి గెలుపొందిన, అంటే ఒక నియోజకవర్గానికి కాదు మొత్తం అన్ని ప్రాంతాల్లో ప్రజలకు గుర్తింపు కలిగిన నాయకుడిగా అది ఒక ఉదాహరణ. వారు ప్రధానంగా విద్యార్థులు, యువజనుడు. ధర్మభిక్షం గారు వచ్చినంటే విద్యార్థులంతా గుమ్మిగూడేవాళ్ళు. ఇప్పుడు పాత ఆఫీస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆ సంఘం హోటల్ తీసుకుపోయాడు అందరినీ, విద్యార్థులు అందరినీ తీసుకుపోయి ఛాయ్ తాపేవాడు. మగ్దుంభానికి వచ్చినా అంటే వారు ఎక్కువ విద్యార్థులకు, యువజనులని ఆకర్షించడానికి వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళ మీదనే వారి దృష్టి కేంద్రీకరించేవాడు. అందువల్ల మరి చిన్న పెద్ద అనేది లేకుండా పెద్దవాళ్ళు ఒక విద్యార్థి యువజనులు ధర్మభిక్షం గారిని ఒక ఆదర్శ నాయకుడిగా చూసేవారు. ఆ నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు. అట్లాగే గీతా పనివాళ్ళ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి ఆ ఉద్యమాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు. వారికి రాజకీయ నేపథ్యంతో పాటు మాకు కుటుంబ నేపథ్యం కూడా ఉన్నది. మరి అలాంటి నాయకుడుని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ధర్మభిక్షం గారు వస్తుందంటే ఒక ప్రత్యేకత. మనిషి ఎర్రగా చాలా ఎత్తుగా ఎర్ర కండువ పైన వేసుకొని ఆ చూడగానే ధర్మభిక్షం గారు అంటే ఎవరైనా అట్లా అనుకునే వాళ్ళం. అంత గుర్తింపుగా మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ అప్పుడు నక్సలైట్లు బాగా ఉండేవాళ్ళు. ధర్మభిక్షం గారు పక్కన ఉంటే ఏం ప్రమాదం లేదని ప్రతి చోటికి ధర్మభిక్షం గారు అప్పుడు ఎంపీగా ఉండేది. ధర్మభిక్షం గారికి కానీ హోమ్ మినిస్టర్ ఆయనకేం ప్రమాదం. ఈ ధర్మభిక్షం గారిని వెంట పెట్టుకొని పోయేవాడు. ఆయన కారులో కూర్చున్నాడు, ఈయన కారు ఉంటుంది కానీ ఆయన కారులో కూర్చుని పెట్టుకొని పోయేవాడు. మరి ఆ ధర్మభిక్షం గారు లేకుండా ఆయన దానికి అవుతైపోయాడు మాధవరెడ్డి గారు. అంటే ఎవరైనా అది నక్సలైట్ కావచ్చు, విప్లవకారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అలాంటి అంటే ఒక మచ్చలేని నాయకుడిగా ఆయన ప్రజల కోసం పనిచేస్తాడు, నిస్వార్థపరుడుగా. మరి అలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు మనం అందరం కూడా మరి వారి లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం శపథం తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ